హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను తెలంగాణలో అయితే ఉన్నానండి, ఖమ్మంలో అయితే ఉన్నాను. ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది. తెలంగాణ కార్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది. సీసీ తీసిస్తాను. ఏ ఆర్టీఓ ఆఫీస్కి కావాలన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక 2000 నుంచి 2500 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. ఇది తెలంగాణ కారు, 2014 కారు. ఒకవేళ మీకు ఫైనల్స్ ఆప్షన్లో కావాలన్నా కూడా ఫైనల్స్ ఫెసిలిటీ అయితే మేము కల్పిస్తానండి. ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా 2.5 V వేరియంట్ అండి. టయోటా ఇన్నోవా 2.5 V వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2029 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రైడింగ్ చూసుకున్నట్లయితే 1,85,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ కార్ ఇప్పటివరకు 1,85,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేపించారు. 100% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. వి వేరియంట్కి ఎలై వీల్స్ అయితే వస్తాయి. వి వేరియంట్ టాప్ అండ్ వేరియంటే, అలాగే జెడ్ వేరియంట్ కూడా టాప్ అండ్ వేరియంటే. ఈ 2 వేరియంట్లు కూడా టాప్ అండ్ వేరియంట్లు అండి. కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 60% అయితే ఉంది. మైలేజ్ హైవే మీద 12 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే ఈ కార్ 7 సీటర్ కార్ అండి. ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉంది. రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉందండి. కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 7 సీటర్ కారు, 6+1 7 సీటర్ కార్ అండి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల టచ్అప్లు అనేది, గీతలు పడితే టచ్అప్లు అనేది కామన్. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. లైట్గా 1-2 చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, అలాగే డోర్స్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారుకి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ కూడా అయితే లేదండి. కారు నాన్ యాక్సిడెంట్ కాదండి. అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కారుకి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే 8,40,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 8,40,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కార్లు ఉంటే అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఖమ్మం తీసుకొచ్చి పెడితే మీ కార్లు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అమ్మి పెడతాను. కొంత కమిషన్ అయితే తీసుకుంటాను. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, టయోటా ఇన్నోవా 2.5 V వేరియంట్ అండి. మెరూన్ కలర్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 80%, 70 నుంచి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉందండి. మైనర్గా చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% టైర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే వేపించారు. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% అయితే ఉంది. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉంది. అలాగే రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చండి. మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే
టైర్స్ అండి. దాదాపుగా 100కి దాదాపుగా చూడొచ్చు 100% టైర్స్ ఉన్నాయి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే 100కి దాదాపు 90 నుంచి 100% టైర్స్ ఉన్నాయి. ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి చూడొచ్చు సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 7 సీటర్ కారు. కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి. చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి 1,85,471 కిలోమీటర్ అయితే తిరిగింది. 1,85,471 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్క్రీన్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ 1 నుంచి 5 దాకా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 70% అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి వెనకాల డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి 60% స్టెప్నీ టైర్ అయితే ఉంది. చూడొచ్చండి స్టెప్నీ టైరు ఒక 60% అయితే ఉంది. అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి. ఇంజన్ చూడొచ్చు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి అలాగే రేడియేటర్ పట్టి చూడొచ్చు. ఒకసారి ఈ కారు రేజీ ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఇంజిన్ బంద్ చేయ ఒకసారి మళ్ళొకసారి స్టార్ట్ చేసుకో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2014 ఓకే వచ్చేసాయి. 2014 టయోటా ఇన్నోవా 2.5V వేరియంట్ అండి. సెకండ్ ఓనర్ కారు. 1,85,000 కిలోమీటర్లు తిరిగింది. సెకండ్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ కాస్ట్ 8,40,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మన అందరికీ బాయ్. జై హింద్.